ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనమందరం కూడా చాలా సందర్భాలలో మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు ఫలింపులోకి కొన్ని రావు, ప్రార్థనలు ఫలింపులో ఉండవు, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబులు రావు. ఉపవాసాలు ఉంటాం, ఫలింపు రాదు. ప్రార్థన చేస్తాం, ఫలింపు రాదు. ఆరాధన చేస్తాం, ఫలింపు రాదు. వాక్యాన్ని చదువుతాం, ఫలింపు రాదు. కానీ ఎందుకు ఆ ఫలింపు రాదు అంటే ఒక మాట నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నా. యోసేపును అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మి వేసినప్పుడు ఆ ఐగుప్తు దేశంలో ఆ ఫరో రాజ్యంలోకి యోసేపు వెళ్తాడు. యోసేపు వెళ్ళిన తర్వాత ఆ యోసేపు చేస్తున్న పనంతా కూడా దీవించబడుతుంటుంది, చేస్తున్న పనంతా కూడా ఆశీర్వదించబడుతుంటుంది, చేస్తున్న పనంతా కూడా కృపచేత నింపబడుతుంటుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఏమని తెలుసా? ఈయన చేస్తున్న పని ఏ విధంగా దీవించబడుతుంది, ఇంత చేస్తున్నటువంటి పని ఏ విధంగా ఆశీర్వదించబడుతుంది. మేము కష్టపడుతున్నాం ఆయనతో పాటు, మేము కష్టం చేస్తున్నాం ఆయనతో పాటు, మేము చెమటోడుస్తున్నాం ఆయనతో పాటు, మేము మా శరీరాలను ఉంచుతున్నాం ఆయనతో పాటు. అయినప్పటికీ ఎందుకు మాకు ఈ విధమైనటువంటి శోధనకు మేము గురైపోతున్నామని చెప్పి అక్కడ ఆలోచిస్తూ ఉంటే, ఆ రాజు కూడా ఆలోచిస్తూ ఉంటే, ఆ రాజు ఆయనను తేరి చూడగనంట ఆయన సేవిస్తున్నటువంటి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తున్న పని ఫలించబడుతుందని రాయబడ్డది. హల్లెలూయా. అయితే అక్కడ అర్థం ఏంటిది ఆ ఫరోకి అంటే, యోసేపు జీవితంలో యోసేపుకు ఎవరు తోడున్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ యోసేపుకు దేవుడు తోడుగా ఉండడంను బట్టి ఆయన చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏదైతే ఉందో, ఆయన చెబుతున్నటువంటి మొర ఏదైతే ఉందో దాన్నంతా విని ఆయన సఫలం చేస్తున్నాడు. కాబట్టి నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా? ఉపవాసం ఉన్న జవాబు రావట్లేదా? నేను ఒకటే మాట అడుగుతున్నా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడో లేదా చూసుకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడో లేదా చూసుకో. దేవుడే గనక నీకు తోడుగా ఉంటే జవాబును దేవుడు ఇస్తాడు. గిద్యోను అంటాడు, ఏమని తెలుసా? అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉన్నట్లు ఇదిగో ఈ గొర్రెబొచ్చును తీసుకుపోయి బయటేస్తున్నా. నువ్వు నాకు తోడుగా ఉంటే గొర్రెబొచ్చు రేపు పొద్దుటికల్లా నానిపోవాలి. తెల్లారిపోయి గిద్యోను చూడగా గొర్రెబొచ్చు అంతా మంచుతో నింపబడి నానిపోతుంది. అప్పుడు మళ్ళీ గిద్యోను మళ్ళీ వేస్తాడు, అయ్యా ఇంకొక్కసారి నీ సూచన చూపెట్టు, నువ్వు నాకు తోడుగా ఉన్నట్టు. ఏం చెయ్యాలి గిద్యోను అని అడిగితే అప్పుడు అంటాడు, ఈ గొర్రెబొచ్చు వేస్తున్నా, చుట్టూ మంచు పడాలి కానీ గొర్రెబొచ్చు మాత్రం నానొద్దు అంటాడు. రెండు సూచనలు దేవుడు చూపిస్తాడు ఆయనకి. చూపెట్టినప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి రెడీ ప్రభు అని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ ఉపవాసాలు ఉండడం వ్యర్థం నీ జవాబు రానప్పుడు, నువ్వు ప్రార్థన చేయడం వ్యర్థం నీ జవాబు రానప్పుడు. నువ్వు పరీక్షించుకోవాల్సింది ఒకటి, నీకు దేవుడు తోడు ఉన్నాడా? నీకు దేవుడు తోడు ఉన్నాడా? నీకు దేవుడు తోడు ఉంటే నీకు ఆ జవాబును నా దేవుడు ఇచ్చునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు తోడుగా ఉంటే నువ్వు చేస్తున్న ప్రతి పని దీవించబడుతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్.